మా వాడు ఒప్పుకుంటే మీ కట్టిన డబ్బులు పక్కన పెట్టండి, నేనే మీ కన్యాశుల్కం ఇస్తాను. మా అమ్మాయి అంటే పెళ్లిలో రిస్క్ ఉందని, వచ్చేవాడు ఎలాంటి వాడో తెలియదు, నేను సంపాదిస్తున్నప్పుడు నాకు పెళ్ళెందుకని పెళ్ళంటే ఒప్పుకోవట్లేదు. మరి మీ వాడికి ఏమైంది? కొంపదీసి మీ వాడేమన్నా తేడానా? ఆడదాని అవసరం ఆ ఒక్క విషయంలోనే కదా, మిగతావన్నీ మనం మేనేజ్ చేసుకోగలం. మాస్టర్ దగ్గరికి మీ వాడిని పంపారటగా? అవునండి. నా కొంట్లో బాగోలేకపోతే మా అమ్మాయిని పంపించా, అక్కడ వాళ్ళిద్దరే ఉన్నారట. ఏమైనా చేస్తే అరుస్తుందిగా, అప్పుడు వచ్చి తీసుకెళ్ళండి. ఒకేలా అత్తనారకపోతే అప్పుడు గొడవ లేదుగా. వాట్సాప్లో మీ ఫోటో చూసాను, చూడంగానే ఫిదా అయిపోయాను. కళ్ళు సరిత చెబుతాను వినరా బెదరు, ఆ సరిత నువ్వు వింటేనే వద్దని అనవు. దేవతలకు అమృతమే ఇచ్చిన బ్రహ్మ, మనుషులకే ఇచ్చాడు దానికి జేజమ్మ. ఈ ఊళ్ళో ఎవరెలా ఉంటే నీకెందుకురా? లాలీ చూ చూ లాలీ చూ లాలీ చూ చూ లాలీ చూ. అయినా మీకు వేళ పడలేదా? లక్కమయ్యాక తొలాటకి ముహూర్తం చూసుకుంటారు కానీ ఆటాటకి చూసుకుంటే అయినట్టే. ఆలు మగల మధ్య సంపుకున్నంత గొడవచ్చినా రాత్రి అయ్యిందంటే అంత మామూలైపోద్ది. అది లేకపోతే ఉండలేరా? దేవుడు ఆడవాళ్ళని మగాళ్ళని పుట్టించిందే అందుకు. ఏమో ఏ మాయ చేసావో నాలో చిగురాశ రేపావో, విహరించినే మది నీవు హలో. నీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చు, ఇదే సిటీ కాదు. ప్రపంచంలోని పరిస్థితులన్నిటికీ కాలమే సమాధానం చెప్తుందమ్మా. ఇదిగో అమ్మాయి, ఆడి మెళ్ళ తాళ్ళు కట్టాయి. అబ్బాయి కడితేనే పెళ్ళా, అమ్మాయి కడితే పెళ్లి కాదా? ఎవరు కట్టినా ఒకటే. నువ్వు కట్టే చెప్తాను, ఆలోచించుకో.